వర్షం ఉంటే గిట్టుబాటు అవుతుంది, వర్షం లేకపోతే గిట్టుబాటు కాదు. సేలింగ్ మంచిగా అవుతుందా మీది? వస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఈ బయట అంటే ఆన్లైన్ లో కనిపిస్తే మాత్రం అది మంచిగా ఉంటుందో తెలియదు, చెడ్డ ఉంటుందో తెలియదు. అందుగురించే కళ్ళంగా అనిపిస్తుంది, మనం తీసుకుంటున్నాం అన్న. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎల్టీవీ మీడియా తెలుగు. నేను మీ గట్టున్నవి. స్ట్రైట్ గా పాయింట్లోకి వచ్చినట్టయితే, నేను ఈరోజు మార్నింగ్ రైనీ సీజన్ కదా, ఒక రెయిన్ జాకెట్ తీసుకుందామని మా దగ్గర ఎంజిమ్ ఉంటుంది, దాని దగ్గర ఈ అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అలాగే వారిని అడిగా, ఎలా ఉందన్న, మరి బిజినెస్ బాగా నడుస్తుందా, సీజన్ కదా, మరి బాగున్నాయి కదా అన్న అంటే, అతను నాకు ఒకటే సమాధానం ఇచ్చింది. ఏంటంటే, అన్న అందరు నీళ్ళెక్కు ఉండరు కదా, వచ్చి బేరం ఆడుతుంటారు, సో బేరం అయినా మేము తగ్గించిస్తాం. అలా కూడా కాకుండా ఆన్లైన్లో చూస్తూ డిమాండ్ చేస్తుంటారు, చేసి అసలు మాకు ఆ క్వాలిటీ వేరు, ఈ క్వాలిటీ వేరు అనే మేము చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఒక్కొక్కసారి మేము అయినా ఇచ్చేయవలసి వస్తుంది. ఎందుకు అంటే, మాకు సాయంత్రం చిట్టీలు ఉంటాయన్నా, మేము గిరిగిరిలు తీసుకొని ఉంటాం, మాకు చిట్టీలు ఉంటాయి, ఆ చిట్టీలు కోసమైనా కూడా పడ్డ రేటుకైనా కూడా ఇవ్వాల్సి వస్తుంది. మాకు లాభాలు ఏం లేకున్నా కానీ సాయంత్రం చిట్టోడు ఆగాడు కదా, ఆ చిట్టికైనా అయితే అనే ఉద్దేశంతో ఒకరోజు గిట్టుబాటు అయితే ఒకరోజు గిట్టుబాటు కాదు, మాకు చాలా బాధలు ఉన్నాయన్న అని ఆయన మాట్లాడిండు. అదే సందర్భంలో నేను కూడా ఆలోచించి వీరి గురించి కూడా ఒక వీడియో తీస్తే బాగుంటుంది. మనం కూడా సోషల్ మోటివ్లో పోతున్నాం కదా, ఇదే సోషల్ మోటివ్కి సంబంధించిన ఒక వీడియో కదా, మనం తీస్తే బాగుంటుంది అని చెప్పి నేను కూడా వేరే వెండర్స్ దగ్గరికి, అక్కడ పక్కన ఉన్న వెండర్స్ దగ్గరికి పోయి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఆన్లైన్ ప్రైజెస్ కంపేర్ చేసి ఇస్తున్నారు, మాకు గిట్టుబాటు కావట్లేదు, చాలా బాధ అనిపిస్తుంది అని మాట్లాడారు. సో మన అందరిలో మానవత్వం ఉంటుంది. మనం బర్త్డే రోజుల్లో కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాలలో కానీ మనం చారిటీస్ అనేది చేస్తూ ఉంటాం. మనకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే క్లాత్ డిస్ట్రిబ్యూషన్ బయట చేస్తుంటున్నాం. సో మనం ఎందుకు స్ట్రీట్ వెండర్స్ని ఎంకరేజ్ చేయకూడదు? సో వాళ్ళు ఆన్లైన్ కన్నా ఒక 50 రూపీస్ ప్రైస్ ఎక్కువ చెప్పారు కావచ్చు, మీకు తెలిసి ఉంటుంది, యాక్చువల్ ప్రైస్ తెలిసి ఉంటుంది, దానికన్నా ఒక 50 రూపీస్ ఎక్కువ చెప్పిండొచ్చు. సో అలాంటి వాళ్ళకి మీరు సాయం చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళ దగ్గర మీరు బార్గెనింగ్ చేయడం ఎందుకు? యాక్చువల్లీ మీరు పెద్ద పెద్ద షోరూమ్లలోకి వెళ్ళిపోతారు, అక్కడ కూడా మీరు ప్రైస్ కంపారిజన్ వేరియేషన్ బాగున్నా కూడా మీరు పెట్టేస్తాంటారు. ఇతర మనకు నీడ్ ఉంది, మనం తీసుకోవాలి, మనకు ఆన్లైన్లో తీసుకుంటే డెలివరీ అనేది లేట్ అవుతుంది కాబట్టి మనం పెట్టేస్తున్నాం. అలాంటప్పుడు ఈ స్ట్రీట్ వెండర్స్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? అందరూ ఆలోచించండి. మీకు ఏమైనా ప్రత్యేక రోజులు ఏమైనా బర్త్డేలు ఉన్నప్పుడు మీరు డొనేట్ చేయకుండా పర్లేదు, కాకపోతే స్ట్రీట్ వెండర్లకు ఎంకరేజ్ చేయండి. మీ ప్రత్యేక రోజులలో మీకు సంబంధించిన నీడ్స్ అనేవి ఏమైనా ఉంటే స్ట్రీట్ వెండర్స్ దగ్గర బై చేయడం వల్ల వాళ్ళకు కొంచెం ఆర్థికంగా బలంగా ఉండడానికి మనం కారకులం అవుతాం. సో ఇది ట్రై చేయడం వల్ల మనకు ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. మనమేం డబ్బులు ఊరికే ఇవ్వట్లేదు, వాళ్ళు సరుకులు ఊరికే ఇవ్వట్లేదు, కాకపోతే మనం వాళ్ళకి ఇవ్వడం వల్ల కొంచెం వాళ్ళకి పుషప్ అవుతుంది. సో మనకు కూడా మన సరుకులు మనకు వచ్చినాయి. సో ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్స్ కొంచెం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చిరు వ్యాపారులు ప్రాంతంలో బాగున్నట్టయితే ప్రాంతం కూడా బాగుంటుంది. సో ఆర్థికంగా ప్రాంతం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే అందరూ బాగుంటారు. సో మీరు స్ట్రీట్ వెండర్స్ని ఎంకరేజ్ చేయండి. దానికి సంబంధించి కొన్ని ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కొన్ని క్లిప్స్ అనేవి నేను పెట్టా, చూడండి. ఇదే వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలా మంది ప్రాంతేతరులు ఈ బీహార్, యూపీ నుండి కూడా వచ్చి మన దగ్గర మార్కెట్ చేయడానికి వస్తున్నారు. సో మీరు క్వాలిటీస్ చెక్ చేసుకోండి, ప్రైస్ కూడా చూసుకోండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో క్వాలిటీ చూడలేదు, మీరు 3 days టైం డ్యూరేషన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ మనం పెట్టడం జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ కోసం మళ్ళీ మనకు టైం వేస్ట్ అనేది అవుతుంది. సో మనం లోకల్లో పర్చేజ్ చేయండి. మీరు ఒక 50-100 రూపాయల కన్నా టైం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 50-100 రూపాయలు ఎక్కువ చెప్పినా వాళ్ళు మన ద్వారా లబ్ధి పొందినా కూడా వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనకి ఇక్కడ టైం అనేది మోర్ వాల్యుబుల్. మనకు టైం ఒక ప్రొడక్ట్ కోసం మనం 6 days కేటాయించడం కన్నా 3 days మనకు వస్తుంది, తర్వాత మనకు నచ్చలేదు మళ్ళీ రిటర్న్ పెడుతుంది, మళ్ళీ వేరే ప్రొడక్ట్ తీసుకుంటాం, 50 రూపాయలు ఎక్కువ పెట్టినా వేరే ఉంటుంది. మనం లైవ్లో చూస్తాం, మనకు టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా మనం వారికి సాయం చేసిన వారమే అవుతాం. సో మన ప్రాంతం కూడా బాగుంటుంది, మన ప్రాంతంలో మంచి వనరులు ఏర్పడతాయి, వాళ్ళకి మనం హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు. సో మన ఇన్కమ్ అనేది మన ప్రాంతంలోనే రొటేషన్ కావడం వల్ల మన ప్రాంతం కూడా డెవలప్మెంట్కు చాలా వరకు ఉపయోగపడుతుంది. చిన్న చిన్న అంశాలే పెద్ద నిర్ణయాలకు కారణాలు అయితే. సో స్ట్రీట్ వెండర్స్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్పింగ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను వారితో మాట్లాడిందంతా మీకు క్లిప్పింగ్లో యాడ్ చేస్తుంటా. థ్యాంక్ యూ. జై హింద్. అంకుల్ చెప్పండి. నేను వర్ష రెయిన్ కోట్లు అమ్ముతాను. ఇక్కడ వర్ష కంపెనీ 6 సంవత్సరాలు అవుతుంది. జూ పార్క్ దగ్గరనే అమ్ముతాను. మాకు ఉంటది, అప్పటికి వర్షంలో తడిసులే చాలా కష్టం అయిపోతుంది. ఇక అప్పటి కాళ్ళు మాకు ఫుల్ అయిపోతాయి,
ఇక మేము వ్యాపారం చేయలేక ఓసారి ఇట్లా వంగి నడవలేకపోతాం. ఇక వాళ్ళు రిస్కులు పెడతా అంటారు, చెప్పిన మాట వినరు. ఇక వినకుంటే వాళ్ళే వెళ్ళిపోతున్నాం. వర్షం ఉంటే గిట్టుబాటు అవుతుంది, వర్షం లేకపోతే గిట్టుబాటు కాదు. యూపీ నుంచి వెళ్ళి ఇక్కడ మన బతుకుదేరు కోసం మీరుకి వచ్చి ఎంతగానో బాధపడుతున్న వ్యక్తితో ఉన్నామండి. స్ట్రీట్ వెండర్స్ ను ఎందుకు ఎంకరేజ్ చేయాలని మనం ఆలోచించుకున్నట్టయితే ఇక్కడ దొరికే ఐటమ్ మీరు చూసుకున్నట్టయితే ఆన్లైన్ లో కూడా లభిస్తుంది. ఆన్లైన్ లో కూడా మీకు అందుబాటులో ధరలోనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీకు ఆన్లైన్ లో తీసుకోవడం వల్ల మీకు ఒక 2 days వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అదే రేట్తో ఇక్కడ తీసుకున్నట్టయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మన ప్రాంతంలో బతుకుతున్నారు కాబట్టి వీళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నా ప్రోడక్ట్ మీరు చూసి అన్న ఇక్కడ చూసామన్నా. అంటే ఇక్కడ బయట కూడా మీకు ప్రోడక్ట్ దొరుకుతుంటది. కాకపోతే మీరు ఇక్కడ తీసుకోవడానికి ప్రథమ కారణం ఏంటంటే మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే ఇక్కడ కళ్ళం కూడా కనిపిస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఈ బయట అంటే ఆన్లైన్ లో కనిపిస్తే మాత్రం అది మంచిగా ఉంటుందో తెలియదు, చెడ్డ ఉంటుందో తెలియదు. అందుగురించే కళ్ళం కూడా కనిపిస్తుంది, మనం తీసుకుంటున్నాం అన్న. తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఓకే అన్న, వీళ్ళు వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతంలో బతికేందుకు వచ్చారు. సో చాలా మంది వచ్చేసి ఇక్కడ బేరం ఆడి పోతూ ఉంటారు. సో కాకపోతే మనం ఇదే ప్రోడక్ట్ ఆన్లైన్ లో దొరుకుతుంది, ఆన్లైన్ లో 200కి వస్తుంది, 300కి వస్తుంది అని బేరం ఆడుతుంది. సో మీరేం చెప్పగలుగుతారు? ఏం చెప్తానంటే వేరే దేశాలకి మన దగ్గరికి వేరే రాష్ట్రాలకి మన దగ్గరికి వచ్చి మనం బతుకుతున్నాను. మన రాష్ట్రపులు కూడా బయట కూడా బతుకుతున్నారు, వాళ్ళకు కూడా సహకరిస్తున్నాం. మనం కూడా వీళ్ళకి కూడా సహకరించింది అవుతుంది. మంచి బ్రాండెడ్ గా ఉన్నాయి. ఓకే అన్న, మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మంది స్ట్రీట్ వెండర్స్ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే భారతదేశం నుంచి నలుమూలలో ఎక్కడి నుంచి వచ్చి కొన్ని ప్రాంతాలలో బతుకుతుంటారు. సో వాళ్ళకు మనం చేయూత ఇచ్చినట్టు వాళ్ళకు మనం పోయి ఏదైనా పుట్టినరోజు ఏదైనా సందర్భం ఉన్నప్పుడు బయట ఖర్చు పెడుతుంటాం. సో అదే ఖర్చు మనకి ఇంట్లోకి సంబంధించిన సామానే మనం వీళ్ళ దగ్గర తీసుకున్నట్టయితే వీళ్ళు చెప్పిన దానికి 50 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కూడా మనకు ఆ రోజు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వీళ్ళకి కూడా కొంచెం ఆ రోజు జీవనం గడిచినట్టు ఉంటుంది. సో మీ మాటగా చెప్పండి అన్న. ఏమని అనుకుంటున్నానంటే ఇక ఎక్కడి నుంచో రాష్ట్రాల్లో లాడ్జింగ్లలో ఉండి ఏదో రూపాయి సంపాదించుకొని వస్తున్నారు వీళ్ళు. మనమే వాళ్ళకు కూడా ఇంత సహాయపడే ఉంటది అని చెప్పి మేము కూడా కొంటున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? శంకర్. ఓకే, సేలింగ్ మంచిగా అవుతుందా మీది? అయితే లేదు, నార్మల్ అవుతుంది. కష్టం అవుతుందా నాన్నకి? అవును. నువ్వు స్కూల్ పోతున్నావా? రోజు ఇక్కడ కిరాయి ఉంటారా? కిరాయి ఉంటా. నువ్వు కూడా పని చేసుకుంటున్నావు వచ్చి ఇక్కడ నాన్నతో? స్కూల్ అయిపోయినాక ఇక్కడనే వస్తాను. వెరీ గుడ్. నాన్న బాగా చూసుకుంటాను కానీ ఎక్కువ లేదు, బిజినెస్ లేదు, ఇబ్బంది పడుతున్నావు. ये डाले आइटम छोटा छोटा, और उसके बाद में वो भी वॉटर भी ये लगा दिए. अब थोड़ा इसमें अपना गुजर बस हो जाता.